ఇటీవల కాలంలో ఆకతాయి దాడిలో కూడా మృతి చెందినటువంటి ఆరిఫ్ మృతికి సంఘీభావం తెలుపుతూ కూడా రాష్ట్ర ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లే అయితే ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి అసలు వారు మాట్లాడి తెలుసుకుందాం. వారు ఏ విధమైనటువంటి డిమాండ్స్ను కోరుతున్నారు. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో కేవలం ఆకతాయిలు మత్తులో ఉండటం వల్ల ఒక ముక్కుపచ్చలాని విద్యార్థిని కత్తులతో పొడిచి కూడా చంపడం జరిగింది. వాళ్ళ తండ్రిని ఇప్పుడు మీరు పరామర్శించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ హత్యని? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వరుస సంఘటనలు ఉన్నాయో ఈ వరుస సంఘటనలు అన్నిటికీ కూడాను ప్రధాన కారణం గంజాయి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవుతుంది. కానీ ఈ 45 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలు చూస్తుంటే మటుకు ఖచ్చితంగా ఇదంతా కూడాను ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారా అంటే అవుననే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి సంఘటనలు అలాగే ఉన్నాయి. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఈ సంఘటనలో మరీ ముఖ్యంగా ఈ అమీన్ ఆరిఫ్ 18 సంవత్సరాల యువకుడిని ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే కోడి పందాల కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రావటము, దాని తర్వాత ఆ కోడి పందాల్లో ఓడిపోయిన తర్వాత వీళ్ళు అదే సమయంలో వీరు అక్కడి నుంచి బయలుదేరటం, అంటే ఈ దేశానికి కాబోయే ఒక జవాను, అంటే ఆర్మీకి వెళ్దామని చెప్పేసి అతను ప్రిపేర్ అవుతున్నాం. మొత్తం ఫ్యామిలీ కూడాను ఏదైతే మాజీ ఆర్మీ సైనికుల ఫ్యామిలీనే వీళ్ళందరిది కూడా, వీళ్ళ పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ ఈయన వాళ్ళ తండ్రి గారు మట్టుకు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇటువంటి ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని కష్టపడుతున్నటువంటి విద్యార్థిని ఇంత దారుణంగా పొడిచి చంపేశారంటే వాళ్ళు ఉపయోగించినటువంటి ఏదైతే మారణాయుధాలు ఉన్నాయో అవి కూడాను మొత్తం కూడాను కోడి కత్తికి ఏదైతే కాళ్ళకి కడతారో అటువంటివి వాటితోనే వీళ్ళందరూ కూడాను అటాక్ చేశారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూసినటువంటి సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇది జరిగిన తర్వాత వీళ్ళకి వచ్చి డైరెక్ట్గా వీళ్ళని బెదిరింపులకు పాల్పడటం, దాని తర్వాత మీరు ఈ చిన్న విషయాన్ని అంటే ఒకరిని చంపేయడం వాళ్ళకి దృష్టిలో చిన్న విషయం అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా నిన్న ఏదైతే ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ అయిందో పోలీస్ వారిది, దాంట్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరిపై కూడాను రౌడీ షీట్ అనేది ఉంది. దాదాపు 10 కేసులు 12 కేసులు 15 కేసులు ఈ రకంగా వాళ్ళందరూ కూడాను దాంట్లో నిందితులుగా ఉన్నవాళ్ళు. మరీ ముఖ్యంగా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ ఇద్దరు కూడాను జస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ ఒక 15 డేస్ బ్యాక్ జైల్లోంచి విడుదలై, అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రాష్ట్రంలో దారుణంగా ఏదైతే మన గాంజాయి కానివ్వండి, లేకపోతే మాదక ద్రవ్యాలు కానివ్వండి, అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక సారాయి విచ్చలవిడితనం కానివ్వండి, ప్రతీది కూడాను దారుణంగా ఉండటం వల్లనే ఈ రోజున అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడున్నాయి. ఖచ్చితంగా మన హోంమంత్రి గారు అనితా గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా కఠినంగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ అంశం నా దృష్టికి వచ్చిందో ఇమ్మీడియట్గా మన గౌరవ పెద్దలు మన ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మినిస్టర్ వర్యులు ఆయన దృష్టిలోకి పెట్టిన తర్వాత అదే దాన్ని రెండో రోజు అంటే 6వ తారీఖున హత్య జరిగింది. 7వ తారీఖున వచ్చేసి మీకు మన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో గౌరవ మంత్రి గారు దీని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి తీసుకొని ఈ రోజు వరకు ప్రతిరోజు కూడాను ఈ అంశంపై ఎస్పీ గారితో అటువైపు నుంచి పార్టీ నుంచి కానివ్వండి, లేకపోతే మా వైపు నుంచి కానివ్వండి, లేదంటే కనుక మన మైనార్టీ మినిస్టర్ పెద్దలు అయినటువంటి శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి, ప్రతిరోజు కూడాను ఫాలోఅప్ చేయడం జరిగింది. ఈ రోజున ఎవరైతే నిందితులు పట్టుబడ్డారో నిజంగా ఒక 6 రోజుల్లో పోలీస్ శాఖ చాలా మంచి ఉన్నతమైనటువంటి పనితీరును చూపించి వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. కాకపోతే పోలీసులు అయితే నిందితులను పట్టుకోవడం జరిగింది, కానీ అక్కడ ప్రజెంట్ చేసిన కత్తి మీరేమో కోడి కత్తి అన్నారు, అక్కడేమో సాధారణమైన కత్తి పెట్టారు. ఇది ఒక రకంగా కేసును నీరుగార్చే ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారా, లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉండొచ్చుంటారా? ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు చూస్తుంటే కనుక అక్కడ మరీ ముఖ్యంగా ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈ కేసుకి ఎవరైతే చూస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకి ఇంత దారుణం జరిగిన తర్వాత వాళ్ళకి వచ్చి బెదిరింపులు ఇస్తున్నారని చెప్పిన తర్వాత కూడాను వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోవడం అనేది అనుమానాలను తావిస్తుంది. కాబట్టి మాకైతే పోలీస్ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఎస్పీ గారిని ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను ఎస్పీ గారిని కలుస్తాను. ఎస్పీ గారిని కలిసి ఏదైతే వీళ్ళ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఈ అన్ని పరిస్థితులను కూడాను ఆయన దృష్టిలో పెట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ రోజున మా మంత్రి గారికి చెప్పారు ఈ కుటుంబానికి పూర్తిగా ఆదుకోవడం జరుగుతుంది అని చెప్పేసి. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవడానికి వీళ్ళకి ఏదైతే ఏపీఎస్ఎంఎస్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ అనేది సదుపాయం ఏర్పాటు చేసి ఈయన కార్ డ్రైవర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక కార్ కూడాను తీసుకొని వారికి ఆర్థికంగా అదేవిధంగా ఎక్స్గ్రేషియా కూడాను ఈ కుటుంబానికి వచ్చే విధంగా మంత్రి గారు చేస్తానని చెప్పేసి ఇప్పుడే ఫోన్లో కూడాను పరామర్శించి ఆయనతో మాట్లాడడం జరిగింది. మన 15వ తారీఖు తర్వాత మంత్రి గారు విజయవాడ వచ్చిన తర్వాత
వీళ్ళందరినీ కూడాను పిలిచుకెళ్ళి మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి నిందితులు, ఇంకా ఇద్దరు నిందితులు ఇంకా దీంట్లో పట్టుబడలేదని చెప్పేసి కూడాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడాను త్వరితగతంగా వాళ్ళని కూడాను ఛేదించి వాళ్ళని కూడాను పట్టుకోవాలని చెప్పేసి మన పోలీస్ శాఖని కూడాను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు చెప్పినంతసేపు వాళ్ళు కావాలని ఎఫెండింగ్కి అలవాటు పడిపోయి బెయిల్ మీద రావటం, మళ్ళీ ఎఫెండ్ చేయటం, మళ్ళీ జైలుకి వెళ్ళటం, మళ్ళీ రావటం, ఇదే పని మీద ఉంటున్నారు. దీనికి ముఖ్యంగా ఇటీవల కాలంలో చీరాల పరిసర ప్రాంతాల్లో గంజాయి పూర్తిగా అయితే విచ్చలవిడిగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. దాని మొత్తంలోనే అనేక అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. మొన్న ఇటీవల కాలం జరిగిన ఒక మహిళ హత్య కానీ, అంతకుముందు జరిగిన హత్యలు కానీ, ఇప్పుడు జరిగిన ఈ హత్య కానీ మొత్తం కూడా ఈ గంజాయి మొత్తంలో జరుగుతుంది. దీనిపై ఏమైనా ప్రత్యేకమైన చర్యలు మీ మైనార్టీ పరిరక్షణ సమితి తరఫు నుంచి ఏమన్నా మీరు ప్రభుత్వానికి వినిపించుకుంటారా లేదా? మేమైతే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక విషయం చెప్పదలుచుకుంటామండి. అదేంటంటే మీరు చూసుకుంటే కనుక మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే హోంమంత్రి గారు కానివ్వండి, చాలా స్పష్టంగా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించి ఏదైతే ఇక్కడ దొరుకుతున్నటువంటి గంజాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను గంజాయిని నిర్మూలించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయో వీటి నుంచి యువతని కాపాడాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక యాగం ఉందో ఆ యాగంలో భాగంగా మనం అందరం కూడాను వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరీ ముఖ్యంగా లాస్ట్ 1 month 45 daysలో మీకు చూసుకుంటే కనుక 3-4 ఇన్సిడెంట్స్ వరుసగా జరిగి ఉన్నాయి. ఒక 4 ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోలీసు గస్తీని, పోలీస్ పహారాని బాగా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కుటుంబానికి అన్ని విధాలుగా కూడాను వీరికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, వీరికి కూడాను సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా పోలీస్ శాఖని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి తరఫు నుంచి కూడా వారి కుటుంబానికి పూర్తిగా పరామర్శించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కూడా పోలీస్ శాఖ, అటు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే మరోసారి పునరావృతం కాకుండా ఉంటుంది. దీనిపై కూడా త్వరలోనే నేను ప్రభుత్వ ఉన్నతాధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కలిసి కూడా చెప్తామని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఫారూక్ తుర్బే గారు అయితే. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఈపురపాలెం, బాపట్ల జిల్లా.